Good morning students. Welcome to video lessons, Government of Telangana, Department of Intermediate Education, Electrical Technician course, Electrical Estimation and Utilization, subject paper 3. Myself, I am Upendrachari, JLNET, GJC, Pindiprolu. సో మనం ఈరోజు ఎలక్ట్రికల్ ఎస్టిమేషన్ అండ్ యూటిలైజేషన్ అనే సబ్జెక్ట్లో 7వ చాప్టర్ అయినటువంటి కాంట్రాక్టింగ్ అనే చాప్టర్ని నేర్చుకోబోతున్నాము. ఈ కాంట్రాక్టింగ్ అనే చాప్టర్లో మనం ముందుగా టెండర్ అంటే ఏంటి, కొటేషన్ అంటే ఏంటి, టెండర్ ఫామ్ ఎలా ఉంటుంది, తర్వాత ఎస్టిమేషన్ ప్రొఫార్మా ఏంటి, ఆ ఎస్టిమేషన్ అంటే ఏంటి, సో ఈ విధమైనటువంటి డెఫినేషన్లు నేర్చుకుంటాము. ముందు ఇవి నేర్చుకోవడానికంటే ముందు కాంట్రాక్టింగ్ అంటే ఏంటి అసలు ముందు. సో కాంట్రాక్ట్ అంటే ఏంటంటే ఏదైనా మనకి ఒక కంపెనీ కానీ, ఒక సంస్థ కానీ, ఇంకా ఏదైనా ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కానీ ఏదైనా సరే తనకి కావాల్సినటువంటి పనిని, తనకు కావాల్సినటువంటి వర్క్ని ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా తన కంపెనీ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కాకుండా వేరే వారితో ఒక పనిని కేటాయించి ఆ పనిని పూర్తి చేయించుకునే పద్ధతిని కాంట్రాక్టింగ్ అని మనం అంటాము. సో కాంట్రాక్టింగ్ అని అంటే మనకి కంపెనీకి కావాల్సినటువంటి పని ఏదైతే ఉందో ఆ పనిని మొత్తాన్ని కూడాను ఆ కంపెనీ వేరే థర్డ్ పార్టీ అంటే మూడవ వ్యక్తి ద్వారా చేయించుకునేటటువంటి దాన్ని కాంట్రాక్టింగ్ అని అంటాము. సో ఈ కాంట్రాక్ట్ ఇవ్వడానికి దీన్ని టెండర్ ప్రక్రియ అంటారు. ఇదే ఈ కాంట్రాక్ట్ ఈ పనిని చేయడానికి పాల్గొనవలసినటువంటి వ్యక్తులు, సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని పిలవటం కోసం మనము టెండర్ అంటాము. అలానే కొటేషన్ అంటే ఆ పని ఏంటి, ఆ పని ఎట్లా చేయాలి, ఆ పని యొక్క వాల్యూ ఎంత, ఇవన్నీ కూడాను అందుట్లో ఉంటాయి. సో ముందుగా టెండర్ అంటే ఏంటంటే టెండర్ ఈజ్ అన్ ఆఫర్ ఫ్రమ్ ఏ కాంట్రాక్టర్ ఆర్ కంపెనీ టు సప్లై డిఫరెంట్ మెటీరియల్స్ ఆర్ అండర్టేక్ సర్టెన్ వర్క్ అట్ రీజనబుల్ రేట్. అంటే ఇది ఒక కంపెనీ నుంచి ఒక కాంట్రాక్టర్కి ఇచ్చేటువంటి పనిని ఏదైతే ఉందో ఆ కంపెనీకి కావాల్సినటువంటి పనిని సూటబుల్ రేట్లలో చేయడానికి ఇచ్చేదాన్ని టెండర్ అని అంటాము. సో అలానే కొటేషన్ అంటే ఏంటంటే కొటేషన్ ఈజ్ అన్ ఆఫర్ ఫ్రమ్ ఏ పార్టీ ఆర్ కంపెనీ ఇన్ ఏ ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ టు మేక్, సప్లై ఆర్ అండర్టేక్ సమ్ వర్క్ అట్ సర్టైన్ రేట్. సో కొటేషన్ అంటే ఏంటంటే మనం ఏదైతే వర్క్ డిజైర్ చేసామో, చేయించుకుందామని కాంట్రాక్ట్ అంటే టెండర్ ఇచ్చామో దానికి సంబంధించినటువంటి మెటీరియల్స్ యొక్క కాస్టు, ఆ టోటల్ వర్క్ అనేది ఎంతలో అవుతుందో దాని అంతాన్ని కూడాను ఎస్టిమేట్ చేసేదాన్ని కొటేషన్ అని అంటాము. సో కొటేషన్ ఈజ్ అన్ ఆఫర్ ఫ్రమ్ ఏ పార్టీ ఆర్ కంపెనీ ఇన్ ఏ ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ టు మేక్, సప్లై ఆర్ అండర్టేక్ సమ్ వర్క్ అట్ సర్టైన్ రేట్స్. మన కంపెనీ ఏదైతే వర్క్ చేయించుకుంటా అని అన్నదో ఆ వర్క్కి ఎంత అవుతుంది వర్క్కి అనేది మొత్తం టోటల్ ఎస్టిమేట్ అనేది అందుట్లో ఉండటం జరుగుతుంది. అలానే టెండర్ ఫామ్, ఆ టెండర్ ఫామ్ ఏమంటే వాట్ ఈజ్ మీన్ బై టెండర్ ఫామ్? టెండర్ ఫామ్ ఈజ్ ఏ ప్రిస్క్రైబ్డ్ అగ్రిమెంట్ ఫార్మేట్ గివెన్ ఏ కాంట్రాక్టర్ బై అన్ ఆర్గనైజేషన్. అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే టెండర్ దక్కించుకున్నామో, అంటే కొటేషన్ ఇచ్చిన తర్వాత ఆ టెండర్ దక్కించుకుంటుంది ఆ సంస్థ ఆ కంపెనీ రెండింటి మధ్య, అంటే ఏదైతే పని మనం ఒక కంపెనీ ఇప్పుడు ఒక ఏపీ జెన్కో అనే కంపెనీ ఉందనుకోండి. సో అది ఒక 11 kV ట్రాన్స్మిషన్ లైన్ని ఒక 10 కిలోమీటర్ల వరకు వేయాలి అనుకుంటుంది. అప్పుడు అది ఏం చేస్తుంది, ఒక టెండర్ కాల్ఫర్ చేస్తుంది. పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఒక టెండర్ కాల్ఫర్ చేస్తుంది, నాకు ఈ వర్క్ కావాలి అని దానికి ఒక డిజైర్డ్ వాల్యూతో ఫిక్స్ చేసి పంపిస్తుంది. దాన్ని ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కొటేషన్ ద్వారా మేము ఈ వర్క్ ఈ టెండర్లో పాల్గొంటాము అని ఆ టెండర్లో పాల్గొని ఆ టెండర్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తారు. ఎవరైతే తక్కువ L1 ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ టెండర్ ఇవ్వడం జరుగుతుంది కంపెనీ నామ్స్ ప్రకారం. సో ఈ టెండర్ దక్కించుకున్న తర్వాత ఆ ఏపీ జెన్కోకి ఆ కాంట్రాక్టర్కి ఏ అనే ఆ కాంట్రాక్టర్కి ఆ కంపెనీకి మధ్య జరిగే ఒప్పందం పత్రమే టెండర్ ఫామ్ అంటారు. ఈ టెండర్ ఫామ్లో ఏంటంటే ఆ ఆర్గనైజేషన్కి ఈయనకి మధ్య ఒక అగ్రిమెంట్ జరుగుతుంది. అంటే ఈ పనిని ఇంత రేట్లలో ఇన్ని రోజుల్లో ఈ టైం ప్రకారం చేసుకుంటాము మేము అని కంపెనీకి అతనికి మధ్య జరిగే ఒప్పందంలో ఉండే ఫార్మేటే ఈ టెండర్ ఫామ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు టేక్ అప్ వేరియస్ టాస్క్ ఇన్ దట్ కంపెనీ. సో నెక్స్ట్ వాట్ ఈజ్ EMD? So earnest money deposit. So earnest money deposit means that the amount required to be remitted by a tender along with his tender indicating his willingness to implement the
కాంట్రాక్ట్. సో ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ అంటే ఏంటంటే, సో ముందుగా ఆ యొక్క పనిని చేయడానికి మినిమం డిపాజిట్ అమౌంట్ ఏదైతే ఉందో అది అక్కడ ఆ టెండర్తో పాటు మనం డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఎందుకనంటే ఆ కాంట్రాక్టర్ మధ్యలో ఆ వర్క్ను వదిలేసిపోకుండా అతని యొక్క ఇంట్రెస్ట్ ఆ పనిని నేను చేయడానికి సిద్ధమే అని తెలియజేయటం కోసము ఈ ఈఎండి అమౌంట్ అనేది ఏదైతే ఉందో దీన్ని మనము అక్కడ డిపాజిట్ చేయడం జరుగుతుంది అలాంగ్ విత్ టెండర్ ఫామ్. సో టెండర్ ఫామ్తో ఇచ్చే ముందే మనం ఈ ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ కూడా ఒక ఫిక్స్డ్ వాల్యూ ఫిక్స్డ్ బై ది కంపెనీ, ఆ కంపెనీ ఫిక్స్ చేస్తుంది. ఎర్నెస్ట్ ఈఎండి ఎంత అయితే ఉందో అది డిసైడ్ చేస్తుంది. ఆ ఈఎండి అక్కడ డిపాజిట్ చేసి ఆ కంపెనీ ఆ కాంట్రాక్టర్ ఆ వర్క్ని ఫినిష్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. సో ఎస్టిమేషన్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ ప్రిపేరింగ్ ఎస్టిమేట్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఈజ్ కాల్డ్ ఎస్టిమేషన్. సో ఎస్టిమేషన్ అంటే ఏంటంటే, సో ఇందాక చెప్పాను నేను కొటేషన్ ఇచ్చేటప్పుడే అది ఎంతవరకు అవుతుంది ఏంటండి, ఈ కొటేషన్లో ఇన్వాల్వ్ అయితే టోటల్ ఎస్టిమేషన్. ఎస్టిమేషన్ అంటే ఏంటంటే ప్రతి ఒక్క మెటీరియల్ కాస్ట్, లేబర్ ఛార్జెస్, తర్వాత ఇతనికి వచ్చే బెనిఫిట్, ఎక్సెస్ ఆఫ్ బెనిఫిట్, ఇవన్నిటినీ కూడాను ఒక ఎస్టిమేట్ రూపంలో సో ప్రైస్ ఆఫ్ ఇండివిజువల్ ఐటమ్ని ఒక కోట్ చేస్తూ మనం తయారు చేసేదాన్నే ఎస్టిమేషన్ అని అంటాము. సో ఎస్టిమేట్ అంటే అండి, ఎస్టిమేట్ ఈజ్ ఏ టేబుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కంటైనింగ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎలక్ట్రిఫికేషన్ వర్క్ మెటీరియల్ యాక్సెసరీస్. సో ఎస్టిమేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎస్టిమేట్. సో ఆ టోటల్ ప్రాసెస్ని ఎస్టిమేషన్ అంటాము. ఇండివిజువల్గా మొత్తం జరిగేదాన్ని ఎస్టిమేట్ అని అంటాము. సో మనకి ఇక్కడ ఇప్పుడు మీకు అర్థమైందిగా స్టూడెంట్, కాంట్రాక్టింగ్ అంటే ఏంటి, రివ్యూలో మనం మళ్ళొకసారి కాంట్రాక్ట్ అంటే ఏంటి, ఏదైనా ఒక కంపెనీ తనకు కావాల్సినటువంటి పనిని చేసుకునే పనికి ఒక కంపెనీకి ఇస్తే దాన్ని కాంట్రాక్ట్ అని అంటారు. సో అలానే టెండర్ అంటే ఏంది, ఆ కంపెనీ నాకు ఈ వర్క్ కావాలి అని కాల్ఫర్ చేసేదాన్ని టెండర్ అని అంటారు. స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎస్టిమేషన్ అసైన్మెంట్ స్టూడెంట్స్, దీన్ని మీరు అందరూ కూడాను నోట్స్లో రాసుకోండి. డిఫైన్ టెండర్ అండ్ స్టాండర్డ్ పర్ఫార్మా ఆఫ్ ఎస్టిమేషన్. డిఫైన్ ఎస్టిమేషన్, వాట్ ఈజ్ మీన్ బై కొటేషన్, వాట్ ఈజ్ మీన్ బై ఈఎండి అండ్ వాట్ ఈజ్ మీన్ బై సిఎండి. ఇవన్నింటిని కూడా మీరు అసైన్మెంట్ని ప్రిపేర్ చేయాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.